ఆ మధ్యన రూ. 10 కాయను ఏ షాప్ దగ్గరికెళ్ళినా తీసుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే అది పని చేయదండి. తీసుకోవట్లేదని. ఎందుకంటే బ్యాంకులోళ్ళు తీసుకోవట్లేదు. బ్యాంకులోడు అసలు ఇప్పుడు రూ. 10 నోటు, 20 నోట్లు కూడా తీసుకోవట్లేదు. ఎందుకయ్యా అంటే అది చాలా ఎక్కువ సేపు లెక్క కట్టాలి కాబట్టి, లెక్క పెట్టాలి కాబట్టి. సరే మనం డిపాజిట్ చేస్తున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకుంటున్నారు. అలాగా తీసుకోకపోతే అంటే ఈ చిల్లరంటే ఆళ్ళకి లెక్కేయడానికి బద్ధకం వేసి తీసుకోపోతే అసలది పని చెయ్యదన్నటువంటి కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. తర్వాత రిజర్వ్ బ్యాంక్ చెప్పింది రూ. 10 నాణేలు పనిచేస్తాయి. ఇప్పుడు రూ. 10 నాణేలు తీసుకుంటాం. అలాగే ఈ మధ్యన రూపాయి నాణెం పనిచేయదు, రూ. 10 నాణెం పనిచేయదు. రకరకాల మోడల్స్‌లోనే కొత్త మోడల్ వచ్చింది కాబట్టి పాత మోడల్ పనిచేయదు. ఇట్లాంటి స్టేట్‌మెంట్‌లు ఎవడికాడు ఎవడైతే ఆ చిల్లర తీసుకోవడానికి ఇష్టపడ్డో వాడొక కారణం చెప్తాడు. అదేమంటే బ్యాంకోడు తీసుకోవట్లేదని చెప్తాడు. దాంతో అవి కాస్త చలామణి ఆగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ వాట్సాప్‌ల ద్వారా సందేశాలు ఇవ్వడం ప్రారంభించింది. అన్ని ఏ డిజైన్‌లో ఉన్నా సరే నాణేలు వేరు డిజైన్‌లో ఉన్న అన్నీ చలామణిలోనే ఉన్నాయని తేల్చి చెప్పింది. అంతేకాదు 50 పైసలు మొదలుకొని రూపాయి, రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20 అన్ని నాణేలు చట్టబద్ధమేనని తేల్చి చెప్పింది. మున్ముందు కూడా చలామణిలో ఉంటాయని స్పష్టం చేసింది. నాణేల గురించి తప్పుదారి పట్టించే సమాచారం లేదా వదంతులను విశ్వసించొద్దని సూచించింది. వ్యాపారులకు కూడా సంకోచం లేకుండా పౌరుల నుంచి నాణేలు స్వీకరించమని విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా రూ. 10 నాణేల గురించి గతంలో కూడా అవగాహన కల్పించిన ఇప్పటికీ వీటిని తీసుకునేందుకు కొందరు సంకోచిస్తున్న వేళ అది చెల్లుబాటు అవుతుంది అని చెప్పుకొచ్చింది. ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయింది అనుకున్నట్టు 50 పైసల నాణ్యం కూడా ఇప్పటికీ చెల్లుబాటు అవుతుందంటూ రిజర్వ్ బ్యాంక్ తేల్చి చెప్పింది. కాబట్టి సమస్యల్లో ఏంటంటే ఇప్పుడు రూ. 10 వేస్తే అడుక్కునేవాడు కూడా తీసుకోవట్లేదు.